ఇవాళ మన సిరీస్లో డే 2 మన ప్రీ వర్కౌట్ ఓట్ మీల్ అయితే కంప్లీట్ చేసుకొని బ్లాక్ కాఫీ కూడా తాగి మన బ్యాక్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఈరోజు మన బ్యాక్ వర్కౌట్ వచ్చేసి 4 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఆ తర్వాత కిందికి వచ్చేసరికి మన టీషర్ట్ మొత్తం తడిచిపోయింది. సో అట్లా కిందికి వచ్చిన తర్వాత మమ్మీ అయితే ఈరోజు చాలా వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ చేసింది. ఇంకా అట్లా మమ్మీతో కొద్దిసేపు ముచ్చటేసి ఫ్రెష్ అయిపోయినాం. సో ఈరోజు మనమైతే బయటికి వెళ్ళబోతున్నాం. ఇక మనం ఎప్పుడు బయటికి వెళ్ళినా మన యాక్సెసరీస్ అయితే పక్కా ఉండాలి. ఇక ఫైనల్లీ మన షూస్ వేసుకొని రెడీ అయిపోయినాం. చాలాసేపు కష్టపడి షూ వేసేసుకున్నాం. ఫైనల్లీ చెక్ అవర్ అవుట్ఫిట్. రెడీ అయిపోయి మన పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే రెడీ చేసుకున్నాం. టైంలో ఫోన్ అయితే పడిపోయింది. ఫైనల్గా ఇంకా మన ఎగ్ బాయిలర్లు అయితే పెట్టేసినాం. కొద్దిసేపు తర్వాత మన ఎగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో మన పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసేసుకొని మనమైతే బయటికి స్టార్ట్ అయిపోయాం. సో అన్ఫార్చునేట్లీ ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వీ హ్యావ్ బుక్డ్ ఏ ఆటో. సో ఆటో కూడా ఎక్కువ దూరం కాదు, మెట్రో వరకే. సో ఇంకా ఆటో దిగేసి వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు మెట్రో. సో అలా మెట్రో కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్ కేటీఎం షోరూమ్. వాళ్ళైతే కేటీఎం షోరూంలో ఇంకా మన బైక్ రెడీ కాలే అని చెప్పి ఒక 4 hours టైం అడిగారు. ఇక మన లంచ్ అయితే కేఎఫ్సీలో తినేసినాం. సో మీరు అనుకోవచ్చు ఏంది డైట్లో లేవంటే ఇంకా తప్పని పరిస్థితిలో తినాల్సి వచ్చింది. ఫైనల్గా మన బైక్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 5 hours మన బైక్ అయితే మన చేతిలోకి వచ్చింది. సో ఇక ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ వాక్ స్టార్ట్ చేసేసిన. అలా కొద్దిసేపు వాక్ చేసేసి ఈరోజు మన సన్సెట్ వ్యూ అండ్ అలాగే మన బ్లూ స్కై అండ్ క్లౌడీ వెదర్ని అలా చూసుకుంటూ ఉండిపోయాం. సో దాని తర్వాత ఇంకా మమ్మీ కూడా జాయిన్ అయిపోయింది మనతోని వాకింగ్కి. సో అలా ముచ్చట్లు పెట్టుకుంటాం మన వాకింగ్ అయితే ఎండ్ చేసేసినాం. మన డిన్నర్ లైట్గా చేసుకొని ఇంకా టెర్రస్ పైకి వచ్చి అలా మూన్ వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మూన్ కూడా రాలే ఈరోజు. సో గుడ్ నైట్.